అలంకృత చేకూరే మహనీయ కబోల వీచిత ముకురే మానస సంచరమే మణి మానస బ్రహ్మణి మానస శ్రీరమణి కుచ దుర్గ విహారే శ్రీరమణి కుచ దుర్గ విహారే సేవక జన మందిర మందారే మానస సంచరమే బ్రహ్మణి మానస సంచరమే. మా ఊళ్ళో ఎప్పుడు ఇది వాడేది. దీంట్లో నేను చిన్నప్పుడు పోతే అందుకే పోతుంటాయి, ఎందుకంటే అది భలే ఉంటుంది, మామూలదు. దాన్ని మర్చిపోవడం వల్ల నేను ఇక్కడ రావడానికి కారణం మహనీయులైన ప్రజావాగ్గే పరంపర. కబీరు, నామదేవు, తుకారం తర్వాత అన్నమయ్య తర్వాత కానీ మా దగ్గర ఉన్న దున్నయ్య దాసు, వీరబ్రహ్మం, విశ్వద్దీను, చెన్నదాసు, రాకమచంద్ర వెంకటదాసు, ప్రజాకవి వేమన, ఇట్లా రావడానికి ఇలాగ రాయాలని ప్రజాకవిత్వాన్ని రాయం. అంతకుముందు నేను ఈ సంస్కృత పద సమాసత్తును కొంచెం గీకేది, ఎందుకంటే అందులో ఉన్నవే మనం రాసేది ఏమంటే పదాలన్నీ పుట్లు పుట్లు మహాకవులు వాళ్ళు అదే రాసేది. దాన్ని మార్చుకోవాలని చెప్పిన కేకే రంగనాథాచార్యులు ఒక సంవత్సరం మా గురువు గారు ఉండటం వల్ల ఈ పాటల ప్రపంచంలోకి నేను వచ్చిన. అట్లనే నాజరు, గద్దరు, సుద్దాల హనుమంతు, కర్ణాటి లక్ష్మీనరసయ్య, సలాది భాస్కర్రావు గారు. సలాది భాస్కర్రావు ఓ 2 నెలలు నా దగ్గర ఉండరా చిన్నప్పుడే, ఎందుకంటే ఆయన ఏది వాడితే అది వాడేది. అప్పుడు ఆయన సంగీతం వాడు నన్ను, అంటే నేను ఫోన్ ఎక్కువ టైం తీసుకోను. బృందావనమది అందరిది నీకు శ్యామ అన్నాడు. సార్ నాకు శ్యామ రాదు, సలాది భాస్కర్రావు గారు అన్నాడు. ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలని కానీ ఇదని శ్యామ వస్తు కానీ అన్నాడు. నాకు శ్యామ వస్తువు రాదు కానీ పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమే ఉందన్నా, పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమే ఉందన్నా, పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమే ఉందన్నా, పోతన్నా దున్న పోతన్నా తిని. భాస్కర్రావు గారు, అరే నీకు శ్యామరాగని తెలుసు. నాకు శ్యామ తెలియదు సార్, ఊళ్ళో వాడినరు, నా దగ్గర కాకినాడ రా అన్నాడు. మా యూట్యూబ్ విజయ్ కుమార్ గారు, రామరెడ్డి గారు పంపించాలని చూసినప్పుడు నాకు భలే ఇష్టం మన సార్వాసిన. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు సినిమా వచ్చింది. సినిమా వస్తే అప్పుడు కన్నులతో చూసే గురువా గుర్తు తెలియకపాయరా రామా, గుర్తు తెలియకపాయరా గుర్రమెక్కడ బాజే గురుతూ తెలియకపాయే వెర్రి పట్టిన రీతి వెతుకానాయే. మంగళపల్లి నాకు ఇష్టం, నాకు మహా ఇష్టం నేదురుని కానీ కానీ అమ్మ అక్కడ పోతే కష్టమని కవిత్వం ఎట్లా వచ్చిందంటే ఊర్లో ఎట్లా పడితే అట్లా తిరిగితే, ఎట్లా పడితే అట్లా అరాచకంగా బతికితే నా కవిత్వం వచ్చింది. అన్న మామూలుగా మీరు ఎప్పుడైనా పాట చాలా విస్తృతంగా వేదికని గాత్రమంతా గాత్రమై అని అంటారు కదా, అట్లా మీరు చేస్తారు. కానీ ఇప్పుడు కొద్దిగా సంభాషణ పద్ధతిలో ముందుకు వెళ్దాము. నాకు కూడా సుఖం, ఎందుకంటే దమ్ము వస్తుంది. అందుకోసమే నాకు అరుణాకు చెప్పింది ఏంటంటే అన్నకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చేసాయి, కొద్దిగా అన్నను ఎక్కువ రోజులు కాపాడుకోవాలి మనం. గుండె కూడా ప్రాబ్లం ఉన్నాయి. అందుకోసం పోతే నిదానంగా ఇక్కడ చాలామంది సరే ఇప్పుడు దెంచనాల సీనన్న నాటకకర్త కనుక ఎగరాలని అంటాడు, మీరేం పట్టించుకోకండి అన్న. చాలామంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడే సాహిత్యంలోకి ప్రవేశించిన వాళ్ళు. మీ పాటలు విన్న వాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఉండొచ్చు. కానీ ఈ పాట రాసేవాళ్ళు చాలామంది రాస్తూ ఉన్నారు.
గద్దరు మీకన్నా కాస్త గద్దరు ముందు, ఆ తర్వాత మీరు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు, మీరు మాట్లాడేటప్పుడైనా పాట పాడుతున్నప్పుడైనా మధ్యలో చాలా విస్తృతంగా మీరు చదివిన సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. మీరు చదివినంత సాహిత్యం బహుశా పాటలు రాసే కవులు, నేను సాహసించి అప్పుడప్పుడు ఏమన్నా మాటలు అంటుంటానేమో తెలియదు, కానీ పాటలు రాసే కవులు ఎవరు చదవలేదు అనే ఒక సందేహం ఉన్నది. కనుక ఇటువైపు పాట వైపు రావడానికి, ఒక స్పష్టమైన దృక్పథాన్ని పాటలో రాయటానికి మీ అధ్యయనం చాలా ఉపయోగపడిందని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. కనుక మీరు చదివిన సాహిత్యాన్ని ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి పుస్తకాలు, వాటి క్రమం చెప్తే బాగుంటుందని అభిప్రాయం. చాలా అసలు అంటే చిన్నప్పుడు దువ్వూరు రామరెడ్డి పద్యాలు ఇష్టం, అంటే దువ్వూరు రామరెడ్డి పద్యాలు ఇష్టం బాగా నాకు. కృష్ణశాస్త్రి ఎలదేటి చెరుపాట సెలయేటి కెరటాల బడిపువ్వు విరికన్న ఒలిపువ్వాలి తీయని తేనె పుదైన సోనలపైన తూగాడు తొలిరాకు దూనమని తెలిపెద్దు తొమ్మల తోబలో పైనమై పరివెత్తు కోయిల పాటవవి కల విహంగమ పక్షముల తేలియాడి తారకామణులలో తారణై మెరిసి మాయమయ్యదను నా మదరగానములన. కృష్ణశాస్త్రి నాకు తెలియకుండానే చిన్నప్పుడు విపరీతం ఆరాధన. దానికి కారణం ఏంటంటే మా ఊళ్ళో సురభిసి మా గ్రంథాలయంలో కృష్ణశాస్త్రి పుస్తకం ఒకటే దొరికింది నాకు. పైగా నాకు ఆ భాష అవన్నీ చాలా ఇష్టం, ప్రకృతి వర్ణనలు. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే ఈ అట్టడుగు వర్గాలందుకు గ్రామాన్ని పొగుడుతారంటారని వివక్షత లేనిది ప్రకృతి. అందుకని కృష్ణశాస్త్రిని నాకు చిన్నప్పుడు తెలిసి తెలియక బాల్య చాపల్యంతో నాకు ఇష్టమైన చిన్నప్పటి కవి కృష్ణశాస్త్రి. తర్వాత నాజరు, గద్దరన్న. ఇక కవులు అంటే నేను భామవుడు, కుంతకుడు, వక్రృతి, పాణిని అష్టాధ్యాయం, ఇంతకంటే వామనుడు చదువుకున్నా కానీ అది అర్థం కాలేదు. కాకపోతే చెప్పనీకైతే కుంతకుని వక్రోక్తి గిట్టుంటుందని ఒక మాట చెప్పగలనేమో. ధ్వని అంటే ఆనందవర్ధన్ ఎందుకంటే అది కూడా కేకేఆర్ కానీ మోతుకు నరహర్ లాంటి వాళ్ళు. తర్వాత మా ఊర్లో సురభి ఆయన మా ఊరి నరసింహవధానని భారతదేశంలోని గొప్ప తరక పండితుడు, వేద పాఠశాల ఉండేది. ఇప్పుడు ఎప్పుడు ఎంటటువంటి ఆయన ఒక ఘటన చెప్తే నమ్మరు. మా చెల్లె ఎక్కడే ఉంది. చిన్నప్పుడు మా పొలం కోతాం, మా పొలం దాటే వాళ్ళ పొలం దాటిపోవాలి. నేను స్నానం చేస్తున్నా బావిలో. అప్పట్లో ఆ దినంలో ఈ కింది కులాల వాళ్ళు ఎవరైనా స్నానం బావుల్లో ఇస్తే ఆ బట్టలు వేరే రెడ్లు గట్టి పడేస్తుంది. కానీ నాయి కూడా కొట్టనీకి వచ్చి పడేయనికి వచ్చిండు. అయ్యగారు అక్కడ ఆర్గ్యం ఇస్తున్నాడు. ఆయన ఏమనంటే పిల్లలకి ఏం తెలుస్తారా, చేస్తున్నది స్నానమే కదా, మంచి పనే కదా అని చెప్పినాడు. ఆయన ఏంటంటే మా నాయనను బడికి పంపి బాగుంటుంది అని చెప్పి అట్లా చెప్పినాడు. ఆయన పిలవకుండా మా నాయనకు చివరి రోజు ఒక చిన్నపాటి ఏదో ఉపదేశంలో చిన్నదాసిన ఆయనకు ఉపదేశం లాంటిది వచ్చిండు. ఆ ఉపదేశం సంస్కృతంలో ఉంటుంది కనుక బీజాక్షరం, దానికోసం కొంత అక్షర జ్ఞానం వచ్చింది. అట్లా అప్పుడే మా ఊర్లో ఈ మమ్మట్టుడు అర్థం కాదు, ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు, కానీ చదివితే అది ఎందుకు, కానీ చదివడం వల్ల కొంచెం ఎక్కడ మనం ఏమి రాయకూడదని కొంచెం ఎరక తెలుస్తుంది. అకాడమిక్ జ్ఞానం కూడా పనిచేస్తుంది. ఇంకా తిలకు, విమలక కానుంచి శివసాగరు కాదు, ఒక పేరు చెప్పకరు ఒకరు కాదు, నాకు మహా ఇష్టం. విశ్వనాథ కూడా ఇష్టం నాకు. ఎక్కడ ఇష్టం, 1000 పడగలు కాదు, ఆయన పద్యాలు రాసే పల్లె గ్రామీణ జీవన వర్ణన, జాషువా పద్యాలు అన్నీ ఇష్టమైంది. ఓసారి మంచి మూడు ఉంటే తెల్లారి దగ్గర దించనలకు తెలుసు, తెల్లారి దగ్గర మాది ఒక మళ్ళీ నాది ఇక్కడ ఇదంతా సురసభ, ఇది బాగుంది హరిశ్చంద్రుని, ఇది సురసభ కానీ మా రాక్షస సభ ఉంటుంది. ఆ సభలో పద్యాలు ఇస్తే విమలకంటది. అప్పుడు ఫోన్ చేస్తే అరే ఎత్తదు, వాడు పొద్దున్నే చెప్తుంది. రాత్రి ఆ టైంలో ఫోన్ చేసినవరా నీవు ఏదో సభలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ సభలు లేకుండా అట్లా చాలామంది మహానుభావులు వాళ్ళ భిక్ష కొంచెం చదువుకున్నా